హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య టాక్స్. నేను మీకు ఈరోజు సవారీలు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం సవారీలు చేసుకోవడానికి శనగపప్పు 1 కప్ తీసుకొని నానబెట్టుకుంటున్నాను. సో పప్పు సవారీలు అని చెప్పాను కదా, సో ఈ పప్పుతోనే నేను చేస్తున్నాను. సో 1 అవర్ నానబెట్టుకుంటే చాలు. మనం ఈ పప్పు ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇది నానిపోయింది కదా, పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు 4 కప్స్ గోధుమ పిండికి 2 కప్స్ శనగపిండి తీసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 4 కప్స్ గోధుమ పిండికి 2 కప్స్ శనగపిండి తీసుకుంటున్నాను. ఈ 2 తీసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను కారం ఇష్టపడతాను, సో అందుకే కారం యాడ్ చేస్తాను. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. కారం యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వాము తీసుకోవాలి. వాము వచ్చేసి 1 స్పూన్ వాము వేస్తే చాలు. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. నేను 1 టీ స్పూన్ పసుపు. అండ్ ఇప్పుడు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మనం ఏదైనా ఇలాంటి వంటకాలు చేసేటప్పుడు జీలకర్ర యాడ్ చేస్తే మంచిది. అండ్ ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేశాను. అండ్ ఈ పల్లీలు మనం వేయించి పొట్టు తీసి రెండు ముక్కలుగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ పల్లీలు యాడ్ చేస్తున్నాను. 1 కప్ పల్లీలు యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా 1 అవర్ శనగపప్పు, సో ఆ పప్పు మొత్తం ఇందులో యాడ్ చేయాలి. మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 బాగా కడిగేసుకొని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట వీటితో. ఈ 3 యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం ఈ మిక్సింగ్ మొత్తం చేసిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఫస్ట్ నేను ఇది చూపిస్తున్నాను చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసాం కదా, ఇప్పుడు మనం లైట్గా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం మన మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఇది నార్మల్ చపాతీ పిండి ఎలా వస్తుంది అలా రావాలన్నమాట. చేసుకున్న తర్వాత పిండి ముద్ద ఇలా వస్తుందన్నమాట. చూసారు కదా, దీంట్లో మనం యాడ్ చేసుకున్న శనగపప్పు, పల్లీలు బయటికి బాగా కనిపిస్తాయి. సో ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇంకా బాగుంటాయి. ఈ కరివేపాకు, పుదీనా కూడా అన్నీ బాగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూస్తున్నాను. ముందుగా ఒక ముద్ద తీసుకొని దానికి పిండి వేసి ఇలా మనం చపాతీ ఎలా చేస్తాం అలా చేయాలన్నమాట. సో గట్టిగా ప్రెస్ చేయవద్దు, ఎందుకంటే మనం పల్లీలు అవి యాడ్ చేస్తాం కదా, అవి విరిగిపోతాయి అనుకుండా మనం మెల్లిగా చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో దీన్ని మొత్తం మనం సైడ్స్కి మెల్లగా చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇదే కాకుండా నేను ఇంకొకలా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. సో అది కూడా చూడండి. ఇలా చపాతీ ఇలా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలా మనం ప్రెస్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. ఇలా రాదు మాకు, సో ప్రెస్సింగ్ ఈజీ అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిందంటే ఇది రెడీ అయిపోయినట్టే. సో ఈ సైజ్ చేసుకుంటే చాలు. మీరు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం చపాతీలా ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఇలా అంటే ఇలా మనం పిండి వేసుకొని దాన్ని ఇట్లా ప్రెస్ చేస్తూ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు పిండితో కాకుండా మీరు ఆయిల్తో అయినా సరే ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం దీన్ని రౌండ్గా చేసుకోవచ్చు. ఇలా కూడా ఈజీగా ఉంటుంది. సో మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా అనమాట. సో ఈ ప్రెస్సింగ్ వల్ల కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది, ఎక్కువ టైం పట్టదు. దానికంటే కూడా ఇదే ఫాస్ట్ అయిపోతుంది. సో ఇలా మనం మధ్యలో పిండి యాడ్ చేస్తూ ఇలా చేసుకోవచ్చు. కావాలనుకుంటే పిండికి బదులుగా ఆయిల్ యాడ్ చేస్తూ కూడా ప్రెస్ చేయొచ్చు, అలా ఇంకా ఈజీగా వస్తుంది. వీటిని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.
చూసారుగా ఇలా వస్తుందనమాట. మనకి ప్రెస్సింగ్ వల్ల కూడా సేమ్ అదే సైజ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే చిన్న ముద్దలు తీసుకొని చిన్నగా కూడా చేసుకోవచ్చు. సో నేను అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. చూపిస్తున్నాను చూడండి. మనం ఒకటి వేసిన తర్వాత అది ఎలా వస్తుందో ఇలా మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. సో ఇలా చేస్తే మనకి ఇవి రెడీ అయిపోయినట్టే. ఇవి ఈవినింగ్ స్నాక్స్‌లా సూపర్బ్‌గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు మీకు నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.